ఎవరో నువ్వు. అసలు జరిగిన మ్యాటర్ ఏంటిదంటే, ఇంతకుముందు మేము పిల్లులను పెంచుకోకపోతుండే. కానీ ఒక పిల్లి మా రూమ్‌కి దానంతట అదే వచ్చింది. ME OW ఏమవుతుంది విషు? ఏమవుతుంది? అవుతుందా? దాన్ని చూసి ఇక మా వాళ్ళు ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిర్రు. మంచిగానే మా దగ్గర పెరుగుతుండే, మంచిగానే ఉంటుండే, ఆడుకుంటుండే. అది సడన్‌లీగా ఉండి ఉండి అది వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. మస్తు వెతికినాం దాని గురించి, అది దొరకలేదు. దాని గురించి మా వాళ్ళు మస్తు బాధపడ్డారు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇక మా వాళ్ళు ఎప్పుడు ఒక పిల్లిది, ఒక పిల్లిది అని అంటే, మేము ఒక దగ్గరికి వెళ్తే అక్కడ ఒక 2 చిన్న పిల్లులు ఉంటుండే. ఆ 2 పిల్లులలో ఒకటి మేము పెంచుకుంటామని మేము ఒకటి తీసుకొచ్చుకున్నాం. ఇంకొకటి మా అన్నయ్య వాళ్ళు అడిగారు, మా వదిన వాళ్ళు. వాళ్ళకొకటి తీసుకెళ్ళినాం. ఇక మంచిగానే తింటుండే, మంచిగానే ఆడుకుంటుండే. సడన్‌లీగా ఉండి ఉండి దానికి ఫీవర్ వచ్చిందో మరి ఏమో తెలీదు. సడన్‌లీగా డల్ డల్ అయిపోయింది. మా అన్నయ్య దాన్ని హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్ళిండు. కానీ తగ్గలేదు. 3 డేస్ అయింది తగ్గలేదు. డాక్టరేమో "ఏం కాదులే, తగ్గుతది, తగ్గుతది" అని చెప్పిండు. 3 డేస్ అయిన తర్వాత ఇక తగ్గలేదు. మొత్తానికే తగ్గలేదు. అయితే ఇంకొక రోజు నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ ఇంకేదైనా వేరే హాస్పిటల్ తీసుకెళ్తా అని మా వాళ్ళు అనుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ పిల్లుల్ని పెంచుకునే వాళ్ళకి ఆ రిలేషన్, ఆ ఫీలింగ్ అనేది తెలుస్తదని నేను అనుకుంటున్నా. చెప్పని ఇంకా వేరే హాస్పిటల్ తీసుకెళ్దామని ఆ రోజు నైట్ పడుకున్నాం. పొద్దున్న లేచి మా అన్నయ్య దాన్ని ఎత్తుకున్నాడు. ఎత్తుకున్నాడో లేదో అది చేతుల మీదనే ప్రాణాలు వదిలేసిందిగ. మేమైతే మస్తు బాధపడ్డాం. మా వాళ్ళందరూ బాధపడ్డారు. నాకు కూడా బాధ అనిపించింది. ఇక మేమున్న దగ్గర అయితే ఎక్కడ సిమెట్రీ అదే సమాధులు, దానికి సంబంధించిన సమాధులు ఎక్కడ లేకపోయిండే. ఫోన్ చేస్తే చాలా దూరం అన్నారు. ఇక ఎట్లా తీసుకెళ్ళాలని ఒక కవర్‌లో ఒక కర్చీపేసి పూలు అవన్నీ ఏసి దాంట్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి మిగతా పని చేసేసినాం.